కులం పేరుతో దూషిస్తూ భౌతికంగా దాడి చేసిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, గొడ్డలితో దాడి చేయడం సహించేది లేదని సిపిఎం నర్సాపూర్ డివిజన్ కార్యదర్శి కడారి నాగరాజు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కమిటీ మెదక్ జిల్లా అధ్యక్షులు, కేవీపీఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు బైల్పాటి గణేష్ డిమాండ్ చేశారు. నర్సాపూర్ మండలం మమ్మదాపూర్ గ్రామంలో ఆదివారం గౌడ కులానికి చెందిన కొంతమంది ఎస్సీ మాదిగ కులానికి చెందిన నల్గొండ పెంటయ్య కృష్ణాలపై గొడ్డలతో కర్రలతో దాడి చేయడం దారుణమన్నారు. అనేక సంవత్సరాలుగా మాదిగలు పశువులు చనిపోతే చర్మం ఒలిచే స్థలంలో ముళ్ల పొదలు పెరగడంతో కొట్టేద్దామని వెళ్లేందుకు అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్, చంద్రగౌడ్, నరసింహగౌడ్, సాయి గౌడ్ నలుగురు కలిసి ఉద్దేశపూర్వకంగా అక్కడికి వచ్చి అనరాని బూతులు మాట్లాడుతూ ఆ స్థలం తమదంటూ కులం పేరుతో దూషణలు చేయడం సిగ్గుచేటన్నారు. అంతేకాకుండా మాదిగ కులానికి చెందిన వారు సరిగా మాట్లాడండి అని అనడంతో గొడ్డళ్లు కర్రలతో మాదిగలపై దాడి చేసి కొట్టడం జరిగింది. ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చామని అధికారులు స్పందించి వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు ఇచ్చిన వారిలో పెంటయ్య, కృష్ణ, సాయిలు, కుమార్, రవి, లింగం, గోపాల్, నర్సయ్య తదితరులు ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.